హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అల్లు అర్జున్ గారు పుష్ప 2 ట్రైలర్ రీసెంట్గా పాట్నాలో రిలీజ్ చేశారు. మంచి అప్లోజ్ వచ్చేసాయి. సినీ ప్రముఖులందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అందరూ కూడా అప్లోజ్ తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి అంతకు మించి పెంచే విధంగా అయితే మనకు అనిపించింది. కానీ ఒక వైపు నుంచి నెగిటివ్ ప్రచారం కూడా స్ప్రెడ్ అవుతుంది. లైక్ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సార్, స్టార్ హీరోల సినిమాలు ఎవొచ్చినా కూడా, దేవరా సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా రిలీజ్ కాకముందే ఒక వర్గం వైపు నుంచి నెగిటివ్ ప్రచారం జరిగింది. సేమ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాకు కూడా ఒక వర్గం నుంచి కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్టు మనకు సోషల్ మీడియాలో అర్థమైపోతుంది. సో ఈ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి? జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఇది సినిమా పైన ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా ఎక్కడి నుంచి జరుగుతుంది, మీరేం చెప్తారు సార్? ప్రతి సినిమాకి నెగిటివ్ ప్రచారం అనేది సర్వసాధారణం. మేబీ ఈ మధ్యకాలంలో పబ్లిసిటీ స్టంట్లు ఇది ఒక భాగమేమో నా అభిప్రాయం. ఎందుకంటే వచ్చింది సినిమా మన కిరణ్ అబ్బవరం గారిది. సో కిరణ్ అబ్బవరం లాంటి అప్కమింగ్ హీరో సినిమాలనే నెగిటివ్ చేస్తున్నారు. ఆయన ఎవరికి ఉంటారు, ఎవరికి పోటీ? ఆయన ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే, అంతేనా? ఎప్పుడైనా సరే కంటెంట్ ఉంటే ఎవరిని ఆపలేం. కథలో దమ్ము ఉంటే ఏ సినిమాని ఎవ్వడూ ఆపలేడు. సో అలాంటప్పుడు ఒకడు నెగిటివ్ చేస్తే, లేదంటే ఒక వేరే ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తే ఆగిపోయేది అయితే కాదు. అది మేబీ ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ ఏమో నా అభిప్రాయం. అలా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బన్నీ గారి సినిమా ఎప్పటి నుంచి 3 ఏళ్ళ నుంచి ఏగర్లీ వెయిటింగు. పుష్ప 2 పాన్ ఇండియాలో ఒక ప్రభంజనం, ఓవర్సీస్లో కూడా ప్రభంజనం. థియేటర్స్ 11,500 థియేటర్సు. ఓన్లీ బాలీవుడ్ హిందీ రీజియన్లోనే 2,000 కోట్ల బిజినెస్ అంటున్నారు. ఆల్రెడీ 1,200 కోట్ల బిజినెస్ అయిపోయిందంట. టికెట్స్ కూడా కొట్టుకు చేస్తున్నారంట. మొన్న పాట్నాలో చూస్తే భయంకరంగా వచ్చారు. నిజంగా వాళ్ళకి ఒక బిహారీ సినిమాలో లేదా బాలీవుడ్ హీరోలో ఎవరో వస్తే అంతగా వస్తారో లేదో తెలియదు, కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో వచ్చారు. ఈయన కూడా దాన్ని బాగానే క్యాప్చర్ చేసుకున్నాడు, మాట తీరు కానీ విధానం కానీ. మరి అలాంటప్పుడు ఒక హీరోది వచ్చినప్పుడు ఇంకో హీరోది, అరే మా హీరోది ఎప్పుడు వస్తుందరా అని ఎదురు చూస్తుంటారు. కామన్ అది. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క అభిమానము, అవి ఇంట్రెస్ట్లు ఉంటాయి. దాన్ని నెగిటివ్ చేసే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తారు. చేసినప్పుడు కొంతమంది బౌన్స్ బ్యాక్ లాగా మరికొద్దిగా ఫోర్స్గా వెళ్తారు. కొంతమంది ఆ నెగిటివ్ వల్ల సినిమాలో ఏమాత్రం తేడా ఉన్నా నెగిటివ్ అయిపోతుంది. మీకు అర్థమైందా? దేవరా ఉంది, ఇలాగే నెగిటివ్ చేశారు. ఫస్ట్లో మిక్స్డ్ టాక్ వినబడింది. తర్వాత ఏమైంది, అబ్బా సూపర్ రా, అబ్బా ఏం తీసాడరా అనిపించింది. అది సినిమాలో టాలెంటు, ఆర్టిస్టుల్లో టాలెంట్ ఉంటే అది ఎవడు ఆపలేడు. డైరెక్టర్ అనేది 50%, కథనం అలాగే స్క్రిప్టు ఇదంతా ఒక 50 అయితే మిగతా 50 బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆర్టిస్టులు మెప్పించేస్తారు. ఒకసారి రామలక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు ఒక పెద్ద ఫైట్ సీన్ అంట ఏదే సినిమాకి, రజనీకాంత్ గారికి. సరే ఈయన క్యారవాన్లోకి వెళ్ళి ఒకసారి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు డైరెక్టర్. వీళ్ళు వెళ్ళారట. వెళ్ళేసరికి నా క్యారవాన్ ఎలా ఉంటాడు, సింపుల్గా ఒక పంచి కట్టుకొని, ఒక చొక్కా, బాయిల్డ్ హెడ్, మేకప్ లేదంట. అదే మనం భారీగా ప్లాన్ చేసాం, కొడితే అక్కడెక్కడో పడాలి, సుమోలు లేవాలి టైప్లో చేసాం. ఈయన చూస్తే ఇలా ఉన్నాడు మనిషి, వితౌట్ మేకప్ చాలా సింపుల్గా ఉంటారు, చేయగలడా అని అనుకున్నారంట. బట్ సూపర్ స్టార్ కదా, ఏదో ఉంటారులే, చర్చ డూబులు పెడతారులే అనుకున్నారంట. సరే నాకు ఒక 1/2 అవర్ టైం ఉండన్నాడంట. వీళ్ళు బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. 1/2 అవర్లో గెటప్లో వచ్చాడంట, హెయిర్ స్టైలు అది. షార్ట్ ఓకే అన్నారంట, పెడదామన్నారట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి చేశాడంట. దట్ ఈజ్ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమా వెండి తెర మీద ఒక అద్భుతం కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, వీళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ బ్యాడ్గా చెప్తున్నారు. కథలో దమ్ముండి దాన్ని ఆ డైరెక్టర్కు మైండ్లో ఒకటి కదులుతుంటుంది, ఇది ఇక్కడ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఎమోషన్ ఇలా ఉంటే బాగుంటుంది. ఆ ఎమోషన్ని అంతకు మించి క్యారీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవడు ట్రోల్స్ చేసినా ఎదరా ఎవడరా చెప్పాడు బాగాలేదని, ఏముందరా బాబు సినిమా మనమే అంటాం. అలా చాలా సినిమాలు ఫస్ట్ రోజు బ్యాడ్ టాక్ వచ్చి 2-3 రోజుల నుంచి ఎత్తుకెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ రోజు ఏముందిలే అని అంటారు, 2వ రోజు 3వ రోజు నుంచి ఏముందరా. ఫస్ట్ కాంతారా చూడండి, ఏదో ఒక సాధారణ కన్నడ సినిమా లాగా వచ్చింది.
మరి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలరా సినిమా, గూస్ బంప్స్రా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నారు. అవునా, అంత ఉందా సినిమాలో? చూశాను. ఎలా తీసుకెళ్ళాడు నేటివిటీ, ఆ రూరల్ ఏరియాలో అడవుల్లో బతికే వాళ్ళు, వాళ్ళ బతుకు జీవన విధానము, ఆ లుంగీలతోని క్యాజువల్గా ఉండేది. ఒక్కసారి ఆ క్లైమాక్స్ ఫైట్ ఒకటి హైప్ తీసుకొచ్చేసాడు. అదంతే. కాబట్టి ఒకరు ట్రోల్స్ చేశారో బ్యాడ్ చేశారో, పైగా బన్నీకి ఆ పాత్ర ఎంత బాగా నప్పిందా, లేకపోతే ఆయన నప్పిలాగా చేసుకున్నాడా, నిజంగా అలాగా అన్వయించుకున్నాడా, అంత కష్టపడ్డాడా అని అంటే దిర్ ఇస్ నో డౌట్ కష్టపడ్డాడు. బాడీ లాంగ్వేజ్, స్కిన్ టోను, మాట తీరు, డ్యాన్సులు, ఫైట్లు, పిక్చరైజేషను, టేకింగు, ఎట్లా మరి పాన్ ఇండియా ఆల్రెడీ దీనికంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు పుష్ప 1కి. సరే కష్టపడ్డారు, బాగుంది అనుకున్నారు. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళి కూర్చుంది. అది ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా రెండోది దీంతో ఈక్వల్గా చేయొచ్చు. బట్ అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి మొదటిది దానికి మించే చేయాలి కదా. అందుకే కదా ఆగస్టులో రిలీజ్ అవుతాను కూడా, దసరా